దేవుని స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఎందుకు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 24వ వచనం. తరువాత ఒక తలాంతు తీసుకునివాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయివాడును, చల్లని చోట పంట కూర్చుకున్నవాడవైనా కఠినుడవని నేను ఎరుగుదును. చాలండి. అయ్యా, నీవు విత్తని చోట కోయువాడును, చల్లని చోట పంట కూర్చుకునివాడు అయి కఠినుడు అని నేను ఎరుగుదును. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రం అయినా మహాగురుడ మహోన్నతుడ, గడ్డి ప్రకతో సైతం మాట్లాడించగల సమర్థవంతుడు ప్రభు, గాడిదకు వాక్కునిచ్చి ఉన్నావు ప్రభు. నన్ను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ యొక్క వాక్యంలోని నిగూఢమైన రహస్యములు మందరితో నువ్వే మాట్లాడు ప్రభు. కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నువ్వు దర్శించు. వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, ఈ యొక్క మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 24వ వచనంలో ఇక్కడ యాక్చువల్గా ఒక ముగ్గురు దేవుని యొక్క పని వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి మాట్లాడిన వాక్యంలో ఒక మూడో వ్యక్తి బదులిస్తాడు. ఎలా ఇస్తాడు చూడండి. నేను ఒక పని అప్ప చెప్పాను, ఆ పని నువ్వు చేయలేదు ఏంటి అని సంథింగ్ అలా అడిగినప్పుడు అతను తిరిగి సమాధానం చెప్పే ఎలా ఉంటుందో చూడండి. దేవుడు గురించి ఈ యొక్క వాక్యము సాక్షాత్తు దేవుడు గురించి, దేవుడి యొక్క సేవకుడు మాట్లాడుతున్న మాట. దేవుడు అంట విత్తని చోట కోయువాడు. ఏమన్నా వినటానికి ఏమన్నా సమంజసంగా ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. పంట ఉంది, ఆ పంట ఉన్నప్పుడు ఎక్కడన్నా సరే పంట అంటూ విత్తనములంటూ విత్తకుండా ఉన్నట్లయితే పంట కోయడానికి ఏమైనా ఆస్కారం ఉంటుందా? ఎటువంటి విత్తనం నాటలేదు, మొక్క ఎక్కడి నుంచి వస్తుంది, చెట్టు ఎక్కడి నుంచి వస్తుంది, పండ్లు ఫలాలు ఎక్కడి నుంచి వస్తాయి? అలాంటిది అంత సామాన్యమైన విషయంలో దేవుణ్ణి ఎంత అన్యాయస్తుడుగా పోర్ట్రే చేస్తూ ఆ యొక్క విశ్వాసం మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ యొక్క క్యారెక్టర్ని ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడంటే, దేవుడు అంట విత్తని చోట పంట కోస్తాడంట, అలాగే విత్తనములు చల్లని చోట పంట కూర్చుకునేవాడుగా దేవుడు ఉంటాడంట. అది నిజమా అబద్ధమా? మరి మనిషి అనేవాడు ఎవరన్నా అసలు చేస్తాడా? ఇప్పుడు వరి పంట జరుగుతుంది, వరి కోసం ఆ బస్తాలు లేదా ఒడ్లు కావాలంటే ముందు అంటూ అక్కడ పంటను శుభ్రం చేసుకుంటామో, అదే పొలాన్ని శుభ్రం చేసుకుంటామో, విత్తనాలు విత్తటమో, పలానా చోట ఆ యొక్క విత్తనాలు చల్లటమో, దాని ప్రకారమే కదా పంట కోయటానికి సమకూర్చుకోవటానికి ఏదైనా ఆస్కారం ఉంటుంది. ఏమీ చేయకుండా ఆ యొక్క భూమిని మొత్తం ఇష్టానుసారంగా వదిలేసి ఒక 6-7 నెలల తర్వాత వచ్చి నాకు ఒడ్లు కావాలంటే, నాకు పలానా మొక్కజొన్న కావాలంటే భూమి ఏమైనా ఇస్తుందా? విత్తనం కూడా చల్లకుండా పలానా ఫ్రూట్ కావాలంటే వస్తుందా? మరి ఇక్కడ ఆ యొక్క విశ్వాసి ఏకంగా దేవుడి మీద ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. దానికి తోడు దేవుడు ఇంకో బిరుదు కూడా ఇచ్చాడు. దేవుడు అంట కఠినుడని నేను ఎరుగుదును. దేవుని గురించి మాట్లాడుతున్నాడు. యాక్చువల్లీ ఇలా మాట్లాడాల్సిన సందర్భం ఏంటంటే, దేవుడు అప్పగించిన పని అతను చెయ్యకుండా నువ్వెందుకు చేయలేదు అని దేవుడు అడిగినప్పుడు ఏదో కారణం, అంటే ఇన్ఫాక్ట్ అతను ఎందుకు చేయలేదు అనే కారణం అతను చెప్పకపోగా, అంటే ఉదాహరణకి చేతవగా చేయలేదనో, లేకపోతే ఇంకా ఏదో పని వల్ల ఈ పని చేయలేకపోయానో, ఏదో నిజమైన కారణం చెప్పకుండా ఆ పని అప్పచెప్పినోడి మీదే నేరం మోపుతున్నారు. నువ్వు అన్యాయస్తుడివి, నువ్వు విత్తని చోటేమో పంట కోస్తానంటావు, మళ్ళీ ఏమో చల్లని చోట వచ్చేసి సమకూర్చుకుంటానంటావు, నువ్వు చాలా కఠినుడివి, కఠినంగా తీర్పు తీర్చేవాడివి, అన్యాయంగా పంట సమకూర్చుకునేవాడివి, నీ గురించి నాకు తెలుసు కాబట్టి నువ్వు అప్పచెప్పే పని నేను చేయలే అని దేవుడు అడిగిన ప్రశ్నకి అతను ఇచ్చే సమాధానం న్యాయమైంది. దేవుడు ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నవాడు ఒకసారి చూడండి. దేవుడి యొక్క హృదయంను ఏ ఒక్క మనిషి అయినా సరే చదవగలడా? దేవుడి యొక్క ఉద్దేశములను, దేవుడి యొక్క చిత్తములను ఎవరన్నా సరే గ్రహించగలరా? ఒక మనిషి హృదయంలో ఉన్న ఆలోచన, అంటే ఉదాహరణకి పిల్లల హృదయంలో ఉన్న ఆలోచననే ఆ పిల్లల్ని కన్న తల్లిదండ్రులు సైతం అర్థం చేసుకోలేరు. ఓకే, ఏ పరిస్థితిని బట్టి ఎలా రియాక్ట్ అవుతారో అనేది కన్న పిల్లల గురించి తల్లిదండ్రులు కూడా తెలుసుకోలేరు, అర్థం కాదు. హృదయంలో ఉన్న ఆలోచనలు అంత గంభీరములు రహస్యములుగా ఉంటాయి. అట్లాంటిది ఒక మనిషి అనేవాడు సాక్షాత్తు సృష్టికర్తకు దేవుడు గురించి ఇచ్చే సాక్ష్యం ఎలా ఉందంటే,
దేవుడు ఒక కఠినాత్ముడుగా, దేవుడు ఒక అన్యాయస్తుడుగా, దేవుడు ఒక అన్యాయపు తీర్పు తీర్చేవాడుగా, దేవుడు ఒక విత్తని చోట పంట కోయేవాడు, అలాగే చల్లని చోట పంటను సమకూర్చుకునేవాడుగా దేవుణ్ణి పోర్ట్రే చేస్తూ ఉన్నాడు. కానీ యోబు గ్రంథం చూడండి ఒకసారి. యోబు 11వ అధ్యాయము 7వ వచనం. యోబు 7-9. దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? క్వశ్చన్ మార్క్. దేవుడు నన్ను లేకపోతే నిన్ను మనలందరినీ కూడా దేవుడు ప్రశ్నిస్తున్నాడు. దేవుడి యొక్క గూఢాంశాలను లేకపోతే దేవుడి యొక్క హృదయంలో ఉన్న ఏదో ఒక అంశము, ఏదో ఒక విషయం గురించి నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడగు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? యోబు 11:7-9. సర్వశక్తుడగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? దేవుడి యొక్క గూఢాంశములు లేకపోతే దేవుడి యొక్క జ్ఞానం ఎలా ఉంటుందంటే, ఆకాశ వీధి అంత ఉన్నతమైనది. నీవేం చేస్తావు? పాతాళము కంటే లోతుగా ఉన్నది, నీవేమి ఎరుగుదువు. దాని పరిమాణము భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. దేవుడి యొక్క ఉద్దేశములు కానీ, దేవుడి యొక్క తలంపులు కానీ, దేవుడు ఒక అంశం గురించి మామూలుగా ఉన్న సామాన్యమైన విషయమే అర్థం చేసుకోలేము. అలాగే మర్మమైన విషయములు ఏమైనా అర్థం చేసుకోగలమా? గూఢమైన అంశములు ఏమైనా అర్థం చేసుకోగలమా? దేవుడి యొక్క జ్ఞానమును తెలుసుకుంటానికి మనిషి యొక్క పరిపూర్ణమైన జ్ఞానం కూడా సరిపోదు. అసలు ఆ యొక్క అంశముల గురించి ఆ డైమెన్షన్స్ ఎలా ఇచ్చారో చూడండి మీరు. హైట్ ఎంత ఉంటుంది? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది. నువ్వేం చేస్తావు? ఏమి చేయదు. దేవుడి యొక్క క్యాలిబర్ గురించి, అలాగే దేవుడి యొక్క శక్తి సామర్థ్యాల గురించి, దేవుడి యొక్క గూఢ అంశముల గురించి అక్కడ ఇచ్చే ఒక డైమెన్షన్స్ మీరు ఆలోచన చేయండి. ఆకాశం అంత ఎత్తు ఉంది, టచ్ చేయగలరా? పాతాళం అంత డెప్త్ ఉంది, రీచ్ అవ్వగలరా? భూమి కన్నా కూడా ఇంకా అధికమైన పరిమాణం కలిగి ఉన్నది, పట్టుకోగలవా? వెడల్పు ఎంత ఉంది? సముద్రము కంటే కూడా అధికమైనది. దీంట్లో ఏది నువ్వు చేయగలవు? అంత ఊహించని విధముగా, లెక్క పెట్టలేనంత విధముగా ఉన్నతమైనది, వెడల్పు కలిగినది, పరిమాణం కలిగినది, లోతు కలిగినది, ఇంత గొప్ప డైమెన్షన్స్ ఉన్న దేవుడి యొక్క జ్ఞానం గురించి ఈ యొక్క సేవకుడు ఎంత సింపుల్ గా మాట్లాడుతున్నాడు. కఠినాత్ముడు దేవుడు. దేవుడు నిజంగా కఠినాత్ముడా? ఓకే, అందరికి అర్థమైందా? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు, ఏ సందర్భంలో ఆ యొక్క విశ్వాసి దేవుణ్ణి అలా తప్పుగా పోర్ట్రే చేస్తూ మాట్లాడుతున్నాడు? ఆ యొక్క మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 14వ వచనం నుంచి మనం చూసినట్లయితే పరలోక రాజ్యము గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఉంటారు. ఒకానొక మనుషుడు అంటే లేకపోతే ఒకానొక యజమానుడు దేశాంతరము అయితే ఒక ఫారెన్ ట్రిప్, బిజినెస్ పర్పస్ కోసం ఒక ఫారెన్ వెళ్తాడు. వెళ్ళే క్రమంలో తన ఇంట్లో పనిచేసే వాళ్ళలో ఎంతో మంది ఉంటారు. వాళ్ళలో కేవలం ముగ్గురిని సెలెక్ట్ చేస్తారు. 10 మంది అవ్వచ్చు, 20 మంది అవ్వచ్చు, 30 మంది అవ్వచ్చు. ఇంట్లో ఉన్న పని వాళ్ళు లేకపోతే స్లేవ్స్, బానిసలు. వీళ్ళల్లో కేవలం ముగ్గురిని మాత్రమే సెలెక్ట్ చేస్తాడు ఆ యజమానుడి. ఆ ముగ్గురిని సెలెక్ట్ చేసి ముగ్గురికి 3 రకాల గిఫ్ట్స్ ఇస్తాడు, తలాంతులు ఇస్తాడు. ఓకే, ఇంగ్లీష్ బైబుల్లో టాలెంట్ అని రాసుంటుంది, తెలుగు బైబుల్లో తలాంతులు అని రాసుంటుంది. దాని యొక్క అర్థము కింద సుమారు 3600 రూపాయలు అని రాసుంటుంది. 3 వ్యక్తుల్ని సెలెక్ట్ చేశాడు. దేని బేస్ చేసుకొని 3 వ్యక్తులను సెలెక్ట్ చేశాడు? అక్కడ అది కూడా వాక్యం స్పష్టంగా రాసి ఉంటుంది. అక్కడ n నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండొచ్చు ఆ ఇంట్లో, కానీ ఎవరికి కలిగిన సామర్థ్యత ప్రకారము ఆ యొక్క ఇంటి యజమానుడు ఆ 10 మందిలో లేకపోతే ఆ 100 మందిలో కేవలం 3 మాత్రమే సెలెక్ట్ చేశాడు. ఓకే, అంటే 100 మంది ఉంటే దాంట్లో టాప్ 3 పర్సన్స్ ఆయన సెలెక్ట్ చేసినట్టు. ఎవరిని పడితే వాళ్ళని, జ్ఞానం లేనివాడిని, బుద్ధి లేనివాడిని, తెలివి లేనివాడిని కాకుండా ఉన్న వాళ్ళలో బెస్ట్ పర్సన్స్ కింద 3 సెలెక్ట్ చేశారు. ఆ 3లో మొట్టమొదటి వ్యక్తికి 5 తలాంతులు ఇస్తారు, లేకపోతే 5 టాలెంట్ గిఫ్ట్స్ ఇస్తారు. రెండో వాడికి 2 ఇస్తాడు. మూడో వాడికి ఒకే ఒకటి ఇస్తాడు. ఇచ్చి వెంటనే నేను ఇలా ఊరు వెళ్తున్నాను, కొద్ది కాలం తర్వాత తిరిగి వస్తానని చెప్పి వేరే దేశం వెళ్ళిపోతారు. బహుకాలం గడుస్తూ ఉంటుంది.
బహుకాలం గడిచిన తర్వాత ఆ యజమానుడు వస్తాడు, తిరిగి తన ఇంటికి చేరుకుంటాడు. వచ్చిన తర్వాత ఆ ముగ్గురు పని వాళ్ళని పిలుస్తాడు. ఫస్ట్ మొదటి వ్యక్తిని పిలిచినప్పుడు, నేను నీకు 5 ఇచ్చాను కదా తలాంతులు, ఏం చేసావు అని లెక్క అడుగుతాడు. ఇది కూడా జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుడు ఒక పని అప్పచెప్పినప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి అప్పచెప్పకుండా ఉన్న వాళ్ళలో దేవుడు ఆ యొక్క సామర్థ్యతని కనిపెడతాడు. ఆ యొక్క పనోళ్ళు మాత్రమే బాబు నాలో ఈ సామర్థ్యత ఉంది, ఇక్కడున్న 100 మందిలో నేను బాగా చదువుకున్నాను, ఇక్కడున్న 100 మందిలో లేనిది నాలో మాత్రం ఇది ఒక టాలెంట్ ఉందని చెప్పేసి నన్ను నువ్వు గుర్తించవా అని చెప్పి యజమానుడిని అడిగితే యజమానుడు వచ్చి ఆ తలాంతులు ఇవ్వాల. ఎవరికి వాళ్ళు గొప్ప అనుకున్నప్పుడు యజమానుడు వచ్చి ఆ గొప్ప వాళ్ళకి వచ్చి మాత్రం ఎక్కడా తలాంతులు ఇవ్వాల. దేవుడు ఎవరినైతే ఎన్నికలోనికి ఏర్పాటులోనికి తెచ్చుకున్నారో వాళ్ళకు మాత్రమే దేవుడు ఆ యొక్క తలాంతులను ఇచ్చారు. కంప్లీట్ గా దేవుడి యొక్క ఇష్టం ఇది. ఎవరికి ఏ పని అప్పచెప్పాలి, ఎవరికి ఎంత తలాంతులను ఇవ్వాలి, ఎవరికి ఎటువంటి క్రియను అప్పచెప్పాలనేది కంప్లీట్ గా దేవుడి ఇష్టం. సో ఆ ముగ్గురిని తీసుకొచ్చారు, ఒక పని అప్పచెప్పారు. యజమానుడు వేరే ఊరు వెళ్ళారు. ఊరి నుంచి వచ్చిన తర్వాత దేవుడు లెక్క అడిగే సమయం వచ్చింది. ముగ్గురిని పిలుస్తారు. ఇక్కడ సంవత్సరం టైం పట్టొచ్చు, 2 ఏళ్ళు పట్టొచ్చు, 5 ఏళ్ళు పట్టొచ్చు, 50 సంవత్సరాలు పట్టొచ్చు, మనకైతే తెలియదు. కానీ మొత్తానికి ఒక రోజు వస్తుంది. ఆ ఒక్క రోజులో ఖచ్చితంగా ఆ పని చేసిన వాడు ఖచ్చితంగా లెక్క అప్పచెప్పవలసి ఉన్నది యజమానుడికి. ఆ యొక్క రోజు లెక్క అప్పచెప్పే రోజు వచ్చినప్పుడు, లేకపోతే తీర్పు తీర్చే ఆ యొక్క రోజు వచ్చినప్పుడు దేవుడు అడిగాడు మొట్టమొదటి వాడిని, నీకు 5 తలాంతులు ఇచ్చావు, ఏం చేశావు? ఇగో నాకు 5 ఇచ్చావు, 5 తలాంతులు తీసుకెళ్ళి నేను ఇక వ్యాపారం చేశాను, 5తో ఇంకో 5 తలాంతులు నేను లాభం పొందుకున్నా, మొత్తం నా దగ్గర 10 ఉన్నాయి. ఓకే, అప్పుడు దేవుడు అతన్ని మొదటి వాడిని బాగా మంచిగా మెచ్చుకుని, బలా నమ్మకమైన దాసుడా, నువ్వు నా సంతోషంలో పాలుభాగస్తులవు అని చెప్పి దేవుడు మంచిగా అతను బట్టి సంతోషిస్తాడు. ఇప్పుడు రెండో వాడు వస్తాడు. రెండో వాడు వచ్చి, నేను నీకు 2 తలాంతులు ఇచ్చాగా, దాని గురించి లెక్క చెప్పవా అని దేవుడు అడిగినప్పుడు, 2 తలాంతులు బట్టి నేను వ్యాపారం చేశాను, ఆ 2కి మరొక 2 లాభం వచ్చింది. అసలు అనగా పెట్టుబడితో పాటు లాభం ఇంకో 2 కలిపి 4 వచ్చినాయి. ఇదిగో 4 తలాంతులు అనగానే దేవుడు అక్కడ కూడా ఆ రెండో వాడిని కూడా మంచిగా మెచ్చుకుంటాడు. ఈ యొక్క అధ్యాయం మీరు 1-2 సార్లు చూసినట్లయితే మొదటి వ్యక్తితో దేవుడు ఎటువంటి మాట మాట్లాడాడు లెక్క అడిగిన తర్వాత, మొదటి వ్యక్తితో ఎటువంటి మాట అయితే మాట్లాడాడు, రెండో వ్యక్తితో కూడా దేవుడు అదే మాట మాట్లాడతాడు. ఎక్కడ ఒక పదము లేకపోతే ఒక అక్షరం కూడా తక్కువ అవదు, ఎక్కువ అవదు. 5 తలాంతుల్ని వ్యాపారం చేసి మొత్తంగా 10 చేసిన వాడికి దేవుడు ఎటువంటి బహుమానం ఇచ్చాడు, 4 తలాంతుల్ని వృద్ధి చేసుకున్నాడికి కూడా సేమ్ అదే బహుమానం ఇస్తాడు. ఏమన్నా అర్థమైంది మీకు ఇక్కడ పాయింట్? యాక్చువల్గా ఎక్కువ సంపాదించినాడు ఎవడో 10 తలాంతులోడు. 10తో పోలిస్తే 4 తక్కువ కాబట్టి 4 కన్నా 10 ఎక్కువ సంపాదించాడు కాబట్టి ఆ 10 సంపాదించిన వాడికే ఒక ఎక్కువ బహుమానం ఇస్తారు కదా. జనరల్ గా బిజినెస్ ప్రకారం అలాగా మాట్లాడతారు. కానీ ఇక్కడ దేవుడు ఎలా మాట్లాడాడు ఆలోచన చేయండి. ఎలా మాట్లాడాడు? ఎక్కడ దేవుడు పక్షపాతం చూపించడు. 5కి 5, 2కి 2 అంటే మొదటివాడు తనకిచ్చిన 5లో, అలాగే రెండో వాడు తనకిచ్చిన 2లో 100% వాళ్ళు శక్తిని వంచన లేకుండా పనిచేసి దాన్ని 100% రేషియోతో వాళ్ళ యొక్క బిజినెస్ ని అలా వృద్ధి చేశారు. కాబట్టి దేవుడు ఆ ఇరువురికి కూడా ఒకే రకమైన బహుమానం ఇచ్చారు. అర్థమైందా? మనుషులైతే అక్కడ 10 లేకపోతే 4 అన్నట్టు చూస్తారు, కానీ దేవుడు అక్కడ సంఖ్యను చూడడు. సంఖ్యాబలాన్ని దేవుడు ఎప్పుడు కూడా చూడడు. మనిషి మాత్రం చూస్తాడు. నా దగ్గర కిలో బంగారం ఉంది, 100 కిలోల బంగారం ఉంది, నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, నా దగ్గర 1,00,00,000 రూపాయలు ఉన్నాయని మనుషులు చూస్తారు. కానీ దేవుడు నీ దగ్గర ఉన్న ఆర్థిక పరమైన ఇహలోక సంబంధమైన సంపదల మీద దృష్టి పెట్టడు. నువ్వు ఏ హృదయంతో ఎటువంటి పూర్ణ ఆత్మ కలిగి నువ్వు దేవుడి యొక్క పని చేశావో దాన్ని తగిన విధంగా ప్రతిఫలం గురించే దేవుడు నీకు లెక్క అడుగుతాడు, అలాగే నీకు బహుమానం ఇస్తాడు తప్ప మనిషి రీత్యా మాత్రం దేవుడు ఎప్పుడు ఆలోచించడు. చూడండి అక్కడ 25వ వచనంలో, 25వ అధ్యాయంలో 21వ వచనము, అది కూడా మొట్టమొదటి వాడి గురించి. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. ఇది మొదటి వాడిది. అలాగే రెండో వాడి గురించి చూడండి, మత్తయి సువార్త 25లో 23వ వచనంలో, అతని యజమానుడు ఇలా అంటాడు,
బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. మొదటి వాడికి ఒకే బహుమానం వచ్చింది, రెండో వాడికి ఒకటే బహుమానం వచ్చింది. ఇప్పుడు మూడో వాడిని పిలిచారు. ఓకే, మూడో వాడిని పిలిచినప్పుడు నేను నీకు ఒక తలాంతి ఇచ్చా కదా, ఏం చేసావు అని అడుగుతారు. మూడో వాడు ఇచ్చే సమాధానం ఏంటి? నేను వ్యాపారం చేశానయ్యా, కానీ నేను నష్టపోయాను. నేను వ్యాపారం చేశానయ్యా, మోసపోయాను. నేను వ్యాపారం చేశానయ్యా, ఎవరో వచ్చి దొంగతనం చేశారు. నాకు ఆరోగ్యం బాగాలేదు, సో నేను వ్యాపారం చేయలేకపోయా. పొరపాటున ఎక్కడో పోయినాయి. ఇలాంటి సమాధానము నిజంగా అలా జరుగుంటే, ఇలా నిజమైన సమాధానాలు ఏమైనా చెప్పుంటే అక్కడ దేవుడి నుంచి వచ్చే సమాధానం మరోలాగా ఉండొచ్చేమో. ఓకే, కానీ అతను ఏం చెప్పాడు? అతను చెయ్యలేని పని గురించి, అతను చెయ్యకుండా తప్పించుకున్న విధానం గురించి, తనలో ఉన్న తప్పుని ఎక్కడా కూడా బయట పెట్టట్లా. నేను పని చేయలే చెప్పుకోలే, నేను సోమరి కలిగినండి, నేను పని చేయలే, ఆ విషయం బయట పెట్టలా. నేను ఎప్పుడు తింటా, తాగుతా, తిరుగుతా, చక్కగా నిద్రపోతా, ఆ పని బయట పెట్టలా. ఏం చేస్తున్నాడు? కంప్లీట్గా దేవుడి వైపే తప్పు చూపిస్తున్నాడు. ఓకే, ఎలాంటి క్యారెక్టర్ అది? మనలో కూడా అలా ఉండొచ్చు. ఏదన్నా ఒక తప్పు నేను చేసినప్పుడు నన్ను దేవుడు లెక్క అడిగితే అప్పుడు నేనేం చెప్పాలి? యథార్థంగా ఉన్నట్లయితే కనుక, అవును నేను చేశాను, నన్ను క్షమించు అంటాం యథార్థ హృదయానికి సాదృశ్యం. అలా కాకుండా నేను గొడవ పడ్డా, దేవుడు నన్ను లెక్క అడిగినప్పుడు వాడు అంటేనే నేను ఈ మాట మాట్లాడాను. వాడు అనకుండా ఉన్నట్లయితే నేను మాట్లాడేవాడిని కాదుగా. వాడు నన్ను మోసం చేశాడు కాబట్టి నేను ఇంకోటి మోసం చేశాను. వాడు నన్ను మోసం చేయకుండా ఉన్నట్లయితే నేను మోసం చేసేవాడిని కాదుగా. వాళ్ళందరూ శరీరాశ, నేత్రాశ ఇలా వ్యభిచారం చేసుకుంటూ పోయారు. నేను కూడా వాళ్ళతో పాటు ఉన్నాను. వాళ్ళు చేయకుండా మంచిగా ఉన్నట్లయితే నేను కూడా మంచిగా ఉండేవాడిని కదా. సో ఏం చేసినా, ఇటువంటి తప్పు చేసినా సరే, ఎప్పుడు కూడా నేను చేశాను అని చెప్పుకోకుండా, ఎదుటోడు చేశాడు, వాడిని చూసి నేను చూసి నేర్చుకున్నా, వాడి వల్ల నేను ఇలా చేశాను, సో దీంట్లో మొత్తం కూడా అతని ఎదుటోడి యొక్క ప్రమేయం ఉన్నది అని చెప్పి తను చేసే తప్పు తను ఒప్పుకోకుండా ఎదుటోడి మీద నేరం మోపుతారే, అలాంటి వాడే ఈ యొక్క మూడో పనివాడు. ఎలా అయితే ఆదాము ఫ్రూట్ ఎందుకు తిన్నావు అయ్యా అని అంటున్నప్పుడు, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఆ యొక్క ఫ్రూట్ ఇస్తేనే నేను తిన్నాను తప్ప నా అంతటి నేను తినలేదు అని ఆదాము గారు అవ్వమ్మ గారి మీద ఆ యొక్క నేరం మోపేశారు. అలాగే ఇక మూడో వ్యక్తిగా ఉన్నవాడు కూడా తను ఎందుకు పని చేయలేదనే దానికి కారణం చెప్పకపోగా సాక్షాత్తు దేవుణ్ణి నువ్వు కఠినాత్ముడివి, నువ్వు అన్యాయస్తుడివి, నువ్వు తీర్పు సరిగ్గా తీర్చవు అని చెప్పి దేవుడి మీద నేరం మోపుతారు. అప్పుడు దేవుడు ఎలాంటి సమాధానం చెప్తాడు? ఏ విషయమై అతను ఆ యొక్క పని చేయకుండా ఉన్నాడో ఆ కారణాన్ని దేవుడు అక్కడే బట్టబయలు చేస్తాడు. అదేంటంటే, ఆ కారణం ఏంటంటే 25వ వచనం, 26 అందుకు అతని యజమానుడు వారిని చూచి, సోమరివైన చెడ్డ దాసుడా. సోమరిగా ఉన్నవాడు ఎప్పుడు కూడా పని చేయకుండా ఉంటాడు, వ్యాపారము చేయడు, వృద్ధి చేయడు. అలా ఉన్నప్పుడు నీ దగ్గర ఎంత ఉందో అంతే ఉంటుంది. అది కూడా నువ్వేం చేసావు? ఈ యొక్క అతను సోమరితనానికి ముఖ్యమైన కారణము, అలాగే అతను సోమరిగా ఉన్నప్పుడు అతను చేసే పని ఏంటో చూడండి. 18వ వచనం, దేవుడు అతనికి ఒక తలాంతి ఇచ్చినప్పుడు ఆ తలాంతి తీసుకెళ్ళి ఏం చేశాడు? భూమి త్రవ్వి తన యజమానుడు ఇచ్చిన సొమ్ముని ఆ యొక్క భూమిలో దాచిపెట్టెను. దాచిపెట్టిన తలాంతు ఎవరికి కనిపిస్తుంది? ఎవరికి కనిపించకూడదనేగా తలాంతుని దాచిపెడతారు. దేవుడు నీకు ప్రార్థన అని ఒక తలాంతి ఇచ్చాడు, నువ్వు భూమి అని యొక్క హృదయం తవ్వి దాంట్లో దాచిపెట్టావు. మరి ఆ ప్రార్థన ఎవరికి కనిపిస్తుంది? నీకన్నా కనిపిస్తుందా? ఎదురుడి కన్నా కనిపిస్తుందా? నువ్వు దాచిపెట్టావుగా, ఎవరికి కనిపిస్తుంది? దేవుడు సువార్త ప్రకటించు అని ఒక తలాంతి నీకు ఇచ్చాడు, నువ్వు సువార్త ప్రకటించకుండా నోరు మూసుకొని నీ యొక్క పెదవుల లోపల మాత్రమే ఆ యొక్క సువార్తని దాచిపెట్టావు. సో రెండో వ్యక్తికి ఆ ఒక సువార్త వినగలడా? స్వస్థత వరం దేవుడు నీకు ఇచ్చాడు, ఆ స్వస్థత వరాన్ని నీ హృదయంలో దాచిపెట్టుకున్నావు, ఎదురుడికి స్వస్థత రావట్ల. మరి ఎక్కడ బయలు దేవుడి యొక్క క్రియ ఎక్కడ కనిపించింది? ఏదైనా సరే దేవుడు ఇచ్చిన ఏదో ఒక తలాంతుని మనము దాచిపెట్టినట్లయితే అది మన హృదయంలోనే ఉంటుంది,
భూమి లోపల ఇక్కడ వాక్యం స్పష్టంగా రాసిందిగా 18వ వచనంలో భూమిని తవ్వి దాంట్లో దాచిపెట్టారు. అంటే మనిషి అనేవాడికి ఇంకెప్పుడు కూడా అక్కడ దేవుడి యొక్క ఉన్నతమైన లక్షణములతో కూడిన యొక్క కృపా కార్యములు కనపడవు. దేవుడి యొక్క ప్రేమను నువ్వు ఎదుటివాడికి చూపించకుండా నీ హృదయంలోనే పాతి పెట్టేసుకుంటున్నావు. నీకు ప్రార్థన తెలుసు కానీ నువ్వు ఎవరికి నేర్పట్ల. నీకు బైబిల్ ఎలా చదవాలో తెలుసు కానీ నువ్వు ఎవరికి చూపించట్లా, నేర్పట్ల. నువ్వు వాక్యం చెప్పగలవు కానీ ఎదుటివాడు ఎవరో కూడా వినకుండా ఉన్నట్లు నువ్వు గమ్మున మౌనంగా ఉంటున్నావు. ప్రవచనం ఉంది, నువ్వు ఎలుగెత్తి దేవుడి యొక్క ఉన్నతమైన ప్రవచన లక్షణాలను ఎక్కడ ప్రచురం చెయ్యట్లా. భవిష్యత్ కాలం గురించి, గద్దెంపుల గురించి, ఆశీర్వాదం గురించి నువ్వు ఏది చెప్పట్లా. నువ్వు ప్రతిదీ కూడా దాచిపెట్టావు. నువ్వు దాచిపెట్టిన దేవుడి యొక్క ప్రేమ లక్షణాలని ఎవరో కనుగొనలేరు. దానికి కారణం ఏంటి? నీ సోమరితనము. తింటున్నాం, తాగుదాం, సుఖిద్దాం, నిద్రపోదాం. సోమరితనం అంటే అది. అలా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఓ సోమరి అయిన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కొయ్యువాడునను చల్లని చోట పంట కూర్చుకునేవాడునని నీవు ఎరుగుదవా. దేవుడి మీద ఎటువంటి నేరము లేకపోతే దేవుడి మీద ఎటువంటి అబద్ధం అయితే మోపాడో అదే పాయింట్ దేవుడు రేస్ చేసి, నీకు తెలుసా నేను ఇలాంటి వాడినని, నీ కఠినాత్ముడు అని నీకు తెలుసా, నేను పంట కోయేవాడినండి నీకు తెలుసా అని దేవుడు తిరిగి ప్రశ్నిస్తాడు. దేవుడు ఒక ప్రశ్న అడిగినప్పుడు ఏమని సమాధానం చెప్పగలడు? సో వెంటనే దేవుడు అక్కడున్న మిగతా దాసులకి ఆజ్ఞాపిస్తాడు, ఈ 3వ వాడి దగ్గర నుంచి తీసుకెళ్లి చీకట్లో వేయండి అని. దానికన్నా ముందు దేవుడు ఇంకో పని చేస్తాడు. ఏంటో చూడండి, 27వ వచనం. నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసిన ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్మును తీసుకుందునేమో అని చెప్పి ఆ తలాంతును వాని యుద్ధ నుండి తీసివేసి 10 తలాంతుల గలవానికి ఇయుడి. చూడండి, నువ్వు సోమరితనంగా ఉంటే గనక, నేను సోమరితనంగా ఉంటే గనక దేవుడు నాకు ఏ తలాంత్ అయితే ఇచ్చాడో, అంటే నేను దాచిపెట్టి పాతి పెట్టిన నా యొక్క తలాంతును దేవుడు నాలో నుంచి తీసేసి దేవుడు యొక్క పని చేసే మరొక సేవకు దేవుడు అప్పచెప్తాడు. నా ప్రార్థన వచ్చు కానీ నా ప్రార్థన చేయకుండా గమ్మునున్నా. అప్పుడు ఏం చేస్తాడు? దేవుడు నాలో ఉన్న ప్రార్థన ఆత్మను తీసేస్తాడు. తీసేసి వేరే దేవుడి యొక్క పనివాడికి ఇస్తాడు. సో ఎవరికి ఇవ్వాలి అనేది దేవుడి ఇష్టం, ఎవరి దగ్గర నుంచి తీసేయాలనేది కూడా దేవుడి ఇష్టం. కానీ ఆ దేవుడు వాడి దగ్గర నుంచి ఆ తలాంతు తీశాడు అంటే దానికి కారణం ఏంటి? వాడు సోమరి పూజ అని అర్థం. ఓకేనా? ఇంతవరకు ఈ స్టోరీ మీకు తెలుసు కదా, విన్నారు కదా ఈ వాక్యం ఇప్పుడైనా వినలేదా? సరే, దీంట్లో ఇంకొక ప్రశ్న చూడండి. 5 తలాంతులు మొదటి పనివాడికి ఇచ్చారు కదా. మొదటి పనివాడు వ్యాపారం చేశాడు, 5కి 5 లాభం వచ్చింది. పెట్టుబడి 5, లాభం 5, కలిపి 10 వచ్చినాయి. ఓకే, లాభం ఎవరు తీసుకోవాలి? నేను ఉద్యోగం చేస్తున్నా, ఏదో పని చేస్తున్నా, నా యజమాని నాకు జీతం ఇస్తాడు. నేను వ్యాపారం చేస్తున్నా 100 రూపాయలు పెట్టుకొని, నాకు 100 రూపాయలు లాభం వచ్చింది. అసలు 100 రూపాయలు లాభం ఎవరు తీసుకుంటారు? కొన్ని పెట్టుబడి మీరే పెట్టారు అనుకుందాం. ఉదాహరణకి మీరు 100 రూపాయలు పెట్టుబడి పెట్టారు, నేను 100 రూపాయలు లాభం పొందుకున్నా. మీ పెట్టుబడి మీకు ఇచ్చేస్తాను, కానీ మీరు 100 ఇస్తేనే కదా నేను ఒక వ్యాపారం చేశాను. మరి నాకు వచ్చిన లాభంలో మనం ముందుగానే ఒక పర్సంటేజ్ ప్రకారం మాట్లాడుకుంటాం. మీకు 50, నాకు 50, లేకపోతే నేను కష్టపడ్డా కాబట్టి మీకు 10 రూపాయలు, నేను 90 రూపాయలు, ఏదో ఒకటి మాట్లాడుకుంటాం కదా. అంతేనండి? కరెక్టేనా? ఇది తెలుసు కదా ఈ ఉదాహరణ. మరి అలాంటప్పుడు ఇక్కడ 5 తలాంతులు వ్యాపారం చేసినప్పుడు మళ్ళీ ఒక 5 తలాంతులు వచ్చినాయి. మొత్తం కలిపి 10 తలాంతులు. ఆ 10 తలాంతులలో మొదటి పనివాడికి ఎంత వాటా ఉంటుంది? అతను కదా సంపాదించింది 5 తలాంతులు. అసలు 5, తర్వాత లాభం 5. ఈ పొందుకున్న లాభంలోని 5లో పనివాడికి వాటా ఉందా లేదా? అలాగే రెండో పనివాడు కూడా 2 తలాంతులు పెట్టుబడి, లాభంలో మళ్ళీ 2 తలాంతులు వచ్చినాయి. లాభంగా వచ్చిన 2 తలాంతుల్లో, అయ్యా నేను ఇది కష్టపడి సంపాదించాను, ఏదో చక్కగా లాభం 2 తలాంతులు వచ్చినాయి, ఒకటి నేను తీసుకున్న ఒకటి నీకు ఇస్తానయ్యా అని అనే ఆస్కారం ఉంటుందిగా. మొన్న నీ కష్టపడ్డా కదా, నువ్వంటే వేరే ఊరు వెళ్ళి ఫారెన్ ట్రిప్ చేసి నీ కష్టపడ్డా కాబట్టి 5 వచ్చినాయి. కష్టపడ్డాను చాలా బహుకాలము, ఆ వాక్యంలో రాసి ఉంటుంది, బహుకాలం అయిన తర్వాత యజమానుడు వచ్చాడు అని. బహుకాలం పాటు ఆ యొక్క పనుడు కష్టపడినట్టు లెక్క. బహుకాలము పాటు అంటే ఉదాహరణకి సంవత్సరం లేదా 2 సంవత్సరాలు నీకు కష్టపడ్డా కాబట్టి లాభంగా వచ్చిన 5 తలాంతులు నాకు ఇచ్చేసి అని మొదటివాడు అడగచ్చు.
లాభంగా ఉన్న 2 తలాంతులు నాకు ఇచ్చేసని రెండో వాడు కూడా అడగచ్చు. మరి ఎవరో లాభానికి అర్హులు మీరు చెప్పండి. ప్రశ్న అర్థమైందా? మరి ఎవరు అర్హులు? వినిపిల్ల ఎవరిద్దరు? కానీ ఇక్కడ వాక్యం రాసి ఉంటుంది తెలుసా? ఆ యొక్క 25వ అధ్యాయంలో ఈ స్టోరీ యావత్తు కూడా మీరు చదువుకుంటున్నప్పుడు 14 నుంచి మేబీ 30 వరకు చూసుకోండి. అసలు తిరిగి దేవుడు తీసేసుకుంటాడు. అంటే మొదటి పనివాడి దగ్గర అసలు 5 తలాంతులు ఇచ్చారు కదా, అది వ్యాపారం చేసిన తర్వాత అసలుకి ఇంకో 5 లాభం వస్తుంది, మొత్తం 10. ఆ 10 తలాంతుల మీద అధిపతి అధికారత్వము సమస్తము యజమానుడి మీదే ఉంటది. స్వలాభము ఆశించి ఏ ఒక్క పనివాడు కూడా పని చేయకూడదు. నీకు దేవుడు అనేవాడు 1 తలాంతు ఇచ్చినా 100 తలాంతులు ఇచ్చినా 1,00,00,000 తలాంతులు ఇచ్చినా సరే అది వ్యాపారం చేయటము, లేకపోతే వృద్ధి చేయటము, లేకపోతే దేవుడు అప్పచెప్పిన పని చేయటం మాత్రమే ఆ యొక్క పనివాడి బాధ్యత. లాభం ఆశించి దేవుడి యొక్క పని చేయకూడదు. నువ్వు పని చేయాలి అంతే. దేవుడు జీతం ఇస్తాడు. ఈ యొక్క భూమిలో దేవుడు మనకు ఒక ఆయుష్ ఇచ్చాడు. ఆ ఆయుష్ ప్రకారము దేవుడు ఇచ్చిన యొక్క సర్వాంగంలో నుంచి మన యొక్క కంటిలో నుంచి దేవుడి యొక్క ప్రేమ కనపరచబడాలి. మన యొక్క నోట్లో నుంచి దేవుని యొక్క గొప్ప ప్రేమ లక్షణములను ప్రకటింపబడాలి. మన యొక్క శరీరంలో నుంచి దేవుడి యొక్క పరిశుద్ధమైన లక్షణములను క్రియలను ప్రచురము చేయాలి. అలా చేసి మనిషి దగ్గర నుంచి ఏది కూడా ఆశించకూడదు. మనం చేసే ప్రతి ఒక్క పని దేవుడు చూస్తున్నాడు. దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు తీర్పు తీస్తాడు. బహుమానం ఇచ్చేవాడు దేవుడు. ఈ భూమి మీద ఎంత పని చేసినా సరే చనిపోయి ఏదో ఒక రోజు మనందరం పరలోకంలో వెళ్ళిన తర్వాత మన యొక్క గుణ మంచి లక్షణాలు బేస్ చేసుకుని దేవుడు మనకి ఒక వాడాబారని కిరీటం ఇస్తాడు. లేకపోతే పని క్రియ దానికి తగిన జీతం దేవుడు ఇస్తాడు. ఓకే, నేను బాగా చూసుకుంటే రేపనే రోజు నువ్వు నన్ను బాగా చూసుకుంటావనో, లేకపోతే నిన్ను ఇంప్రెస్ చేయడానికి నేనేదో నేను బాగా చూసుకుంటాం అనేది ఇది టు అండ్ ఫ్రో చేసే వ్యాపార క్రియ కానే కాదు. ఓకే, దేవుడు పని అప్పు చెప్పాడా? నిస్వార్థముగా స్వలాభము ఆశించకుండా పనిచేయాలి. దేవుడు వాక్యం చెప్పమన్నాడు. అయ్యా అక్కడ ఒకడే ఉన్నాడు, నేను వాక్యం చెప్పను, 10 మంది ఉంటే వాక్యం చెప్తా. అప్పుడు నువ్వు మనుషుల కోసం వాక్యం చెప్తున్నావా, దేవుడి కోసం వాక్యం చెప్తున్నావా? ఫలానా చోట వెళ్ళి ఫలానా వాళ్ళకి ప్రార్థన చేయి, వాళ్ళు చాలా లేము కలిగిన వాళ్ళు, వాళ్ళ దగ్గర ఏమీ లేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ప్రేయర్ చేయటం ఏంది అంటే నువ్వు మనిషిని చూసి ప్రేయర్ చేస్తున్నావు, ఆత్మను చూసి నువ్వు ప్రేయర్ చేయట్లే. సో నువ్వు ఖచ్చితంగా తీర్పులోకి తేపడతావు. దేవుడు అప్పచెప్పిన ఏ పని కూడా నువ్వు స్వలాభము ఆశించి మాత్రము చేయకూడదు. నిస్వార్థమైన దేవుడి యొక్క సేవ చెయ్యాల్సిందే. అలాంటి వాళ్ళనే దేవుడు ఎన్నుకుంటాడు. ఈ యొక్క పని అప్పచెప్పే ఆ క్రమంలో మొదటి వాడికి సామర్థ్యత ఉంది, రెండో వాడికి సామర్థ్యత ఉంది, మూడో వాడికి కూడా సామర్థ్యత ఉంది. కాబట్టి దేవుడు పని అప్పచెప్పాడు. దేవుడు ఎక్కడ పక్షపాతి కాదు, ముగ్గురులోనూ సామర్థ్యత ఉంది. ఆ యొక్క 25వ అధ్యాయంలో 14వ వచనంలో రాసి ఉంది, వారి వారి సామర్థ్యత ప్రకారమే దేవుడు పని అప్పచెప్పాడు. కానీ ఎప్పుడైతే దేవుడు యొక్క పని అప్పచెప్పాడో అప్పుడు అతనిలో లేనిపోని సోమరతనం అప్పుడు వచ్చింది. పని పొందుకున్న తర్వాత వచ్చింది. పైగా పని ఇచ్చినప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడు. నేను పలానా దేశాంతరం వెళ్ళి వస్తా, వచ్చిన తర్వాత అప్పుడు లెక్క మాట్లాడుకున్నాం, అప్పటి వరకు ఈ పని నువ్వు చేయని చెప్పి దేవుడు వెళ్ళిపోయాడు కదా. టీచర్ ఉన్నప్పుడు మనం ఎలా చదువుతాం, టీచర్ లేనప్పుడు మనం ఎలా చదువుతాం, తల్లిదండ్రులు ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తాం, తల్లిదండ్రులు లేనప్పుడు ఎలా ప్రవర్తిస్తాం, దేవుని యొక్క మందిరంలో దేవుడు చూస్తున్నాడు అంటే మనం ఎలా ప్రవర్తన ఉంటుంది, సొసైటీ లేకపోతే సోషల్ సర్క్యూట్లో ఉన్నప్పుడు మనం ఎలా బ్రతుకుతూ ఉంటాం, నీ మీద ఒక వార్డెన్ ఉన్నప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తావు, ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తావు. అలాగే ఈ యొక్క మూడో పనివాడు కూడా దేవుడు ఉన్నప్పుడు ఆల్రెడీ అతని యొక్క హృదయంలో సామర్థ్యత ఉంది కాబట్టి దేవుడు పని అప్పచెప్పాడు. ఎప్పుడైతే దేవుడు వెళ్ళిపోయాడో ఇంకా నన్ను చూసేవాడు, నన్ను అడిగేవాడు ఎవరు లేడుగా. అమ్మో, దేవుడు మళ్ళీ లెక్క చెప్పుకోవాలి. ఆయన చాలా కఠినాత్ముడు. ఎందుకు వచ్చిన గోల ఆయనతో నాకు? ఆయన వచ్చినప్పుడు ఆయన ఏ పని అప్పచెప్పాడో తిరిగి ఆ పని ఆయనకి ఇచ్చేస్తే సరిపోద్దిగా. లాభం వచ్చినా నాకు దీంట్లో ఏం లేదు.
నేను ఒక ఆత్మ సంపాదించినా 100 ఆత్మలు సంపాదించినా అవి నాయి కాదు, దేవుడి. కాబట్టి నేను పని చేస్తే ఏంది, పని చేయకపోతే ఏంది, ఆయన ఇచ్చింది ఆయనకే ఇచ్చేస్తా. నేను మాత్రం హ్యాపీగా టైంకి తిని తొంగుంటా అనుకొని ఇతను మూడో పన్నాడు అలాగే బిహేవ్ చేశాడు. ఓకే, కాబట్టి అతను సోమరిపోతూ. ఓకే, మరి నువ్వైనా నేనైనా ఏ స్థితిలో ఉన్నావు? దేవుడు చర్చి పెట్టమని చెప్పిన, ప్రేయర్ చేయమని చెప్పిన, సువార్త ప్రకటించు అని చెప్పిన, పలానా చోటకు వెళ్ళి పలానా వాళ్ళకి ఈ యొక్క ఉపచారం చెయ్యి అని చెప్పినా సరే అటేపాటు ఎవడు అనేది మనకు అనవసరం. చెప్పమన్నప్పుడు చెప్పాలి, చూడమన్నప్పుడు చూడాలి, ప్రేయర్ చేయి అన్నప్పుడు చేయాలి. ఇది నేను ఆ ఉద్దేశం మనిషి టు మనిషి కాదండి. ఇది దేవుడిని ఏ పని అప్పచెప్పినా సరే ఎదుటోడిని ఆశ్రయించి ఆ పని మనం చేయకూడదు. స్వలాభం ఆశించి ఆ పని ఎప్పటికీ కూడా చేయకూడదు. దేవుడు చెప్పాడు అంతే. ఆ మాట మనం చేయటం, సంపూర్ణం చేయటం మాత్రం మనకు ముఖ్యం. మనుషులతో మనకి అనవసరం. ఆ పని చేసిన తర్వాత ఎదుటోడు ఇలా, మనిషి అనేవాడు ఇలా రియాక్ట్ అవుతాడు, నా పట్ల ఇలా ఫీడ్బ్యాక్ ఇస్తాడు అనేది కూడా అలా కూడా మనం అనుకోకూడదు. అంటే నేను ఈ పని చేస్తే వాడు నన్ను పొగుడుతాడు, అతను నన్ను తిడతాడు, నేను సువార్త చెప్తే వాళ్ళు దుర్భాషలాడి నా మీద రాళ్ళు రుబ్బి నన్ను దాడి చేస్తారు అని అనుకోని కూడా పని మానేయకూడదు. అర్థమైందండి? సో ఎప్పుడైనా సరే, నువ్వైనా నేనైనా సరే, దేవుడు నీకు పని చెప్పినప్పుడు స్వలాభం అనే దాని జోలికి వెళ్ళకూడదు, మనసులో పెట్టుకోకూడదు. 10 తలాంతులు వచ్చినాయి, 10 తలాంతులు తీసుకెళ్ళి దేవుడికి అప్పచెప్పారు. అది ఎలా ఉంటుందంటే వాక్యం మీరు చూడండి. ఇప్పుడు దేవుడు మొదటి వాడిని ప్రశ్నిస్తాడు, లెక్క చూసుకున్నాను రా అన్నప్పుడు. ఆ టైంలో 20 వచనంలో చూడండి, 25వ అధ్యాయం 20వ వచనంలో 5 తలాంతులు తీసుకున్న వాడు అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించుదనని చెప్పాను. అతని యజమానుడు, బల నమ్మకమైన మనిషి దాసుడా, అతని యజమానుడు, నీవు కొంచెంలో ఈ నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమాని సంతోషములో పాలు పొందుతుందని అతనితో చెప్పాను. చూడండి, నువ్వు కొంచెం అంటే 5 తలాంతులతో నువ్వు నమ్మకంగా ఉన్నావు, 5 తలాంతులు వృద్ధి చేసి 10 చేసావు, నువ్వు బల నమ్మకమైన దాసుడా. కొంచెమే ఇచ్చినా సరే నువ్వు మంచిగా ప్రాఫిట్ తీసుకోవచ్చు, కాబట్టి నిన్ను అనేక తలాంతుల మీద అధిపతిగా చేస్తాను అన్నారు. ఓకే, కానీ దానికి నువ్వే ఓనర్ అని మాత్రం అక్కడ చెప్పాడా? అర్థమైందా మీకు వాక్యం? జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని. ఇక్కడ వాక్యం చూసారా? దేవుడు ఆ పనుని ఆ యొక్క తలాంతు మీద నియమించాడు, కానీ యజమానుడు అనే హోదా ఇచ్చాడా? యజమానుడు మాత్రం ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు ఉన్నారు. నాకు ఈ పని అప్పు చెప్పారు, కాబట్టి ఈ చర్చికి యజమానుడు నేనా? ఆలోచన చేయండి. దేవుడి యొక్క ఇంటికి యజమానుడు నేనా? దేవుడి యొక్క పనికి యజమానుడు నేనా? నా బ్రతుకంతా నేను ఎప్పటికీ కూడా ఒక పనివాడినే. ఆ పని వల్ల నేనైనా లాభం పొందుకొని ఆత్మలను వృద్ధి చేసినా సరే, ఆత్మను తీసుకెళ్లి తిరిగి నేను ఎలా అయితే ఒక మొదటి పనివాడు దేవుడికి అప్పగించాడో అలాగే మనం అప్పగించాలి. అలా అప్పగించిన తర్వాత నువ్వు మంచిగా పని చేస్తావు కాబట్టి అడిషనల్ వర్క్, ఇదిగో ఇంకో పని అప్పచెప్తున్నా, ఈ పని కూడా నువ్వు చెయ్యి. కానీ యజమానుడు ఎవరు? దేవుడే. సో నీ జీవితంలో యజమానుడు ఎవరు? మరి దేవుడి యొక్క యజమానత్వంలోనే నువ్వు ఆయన పనులు నువ్వు చేస్తున్నావా? ఆలోచన చేయండి. యజమానుడు ఒక పని చెప్పినప్పుడు ఆ యజమానుడు చెప్పిన పని చేస్తేనే మాత్రమే మనం ఆయనకి పని వాళ్ళ కింద ఉంటాం. అలా కాకుండా మన ఇష్టానుసారంగా మనం చేసినట్లయితే ఆయన యొక్క యజమానతత్వం అలాగే ఉన్నట్ట, కోల్పోయినట్ట, అది మనం తీసేసినట్ట. నేను నీకేదో పని చెప్పానంటే అది మీరు చేస్తేనే నా మాట విన్నట్టు, నా కింద మీరు పనిగా ఉన్నట్టు. ఉద్యోగంలో మీ యొక్క బాస్ మీకు ఒక వర్క్ ఇచ్చాడు, నువ్వు చేస్తేనే కదా ఆయన కింద నువ్వు పని చేసినట్లు. నువ్వు పని చేయకుండా ఇష్టానుసారంగా ఉంటే నువ్వు ఆయనకి విధేయురాలుగా ఉన్నట్లా? లేకపోతే నీకు ఆయన జీతం అంటూ ఇస్తాడా? నీకు అసలు జాబ్ అంటూ ఉంటుందా? సో యజమానుడి పట్ల ఎలా ఉండాలి? వినయము విధేయత కలిగి ఉండటం మాత్రమే కాకుండా ఆయన చెప్పిన పని చెప్పిన విధముగా చేసేయాలి.
ఆయన అలా చేయటానికి కూడా చక్కటి సమయం ఇస్తాడు. ఎక్కడ హడావుడి ఇవ్వడు. ఇక్కడ వాక్యంలో కూడా రాసింది, బహుకాలము గడిచిన తర్వాత ఆ యొక్క యజమానుడు ఆ యొక్క దేశాంతరం కంప్లీట్ చేసుకొని వస్తాడు. సమయం దేవుడు నీకు ఇచ్చాడు. ఆ సమయంలో ఆ యొక్క పని యావత్తు కూడా చక్కగా చెయ్యాలి. ఓకేనా? ద్వారా అర్థమైందా? సో దేవుడు ఇచ్చిన నాకు లేకపోతే మీకు ఇచ్చిన తలాంతులను మనం వృద్ధి చేసుకోవాలంటే మనలో ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ప్రశ్న అర్థమైందా? దేవుడు నీకు ఒక తలాంతి ఇచ్చాడు. ఆ తలాంతు నువ్వు కాపాడుకోవాలి. సోమరిపోతుగా ఉండకుండా వృద్ధి చేసుకోవాలి అంటే కనుక నీలో ఉండాల్సిన ముఖ్యమైన క్వాలిటీస్ లేకపోతే లక్షణాలు ఏంటి? మీ దేశం చెప్పండి. ఇంకా మీరు చెప్పండి అమ్మాయి. చెయ్యాలి. ఓకే. ఫోటోషాప్ చేస్తావు కదా, రోజు చేసిన దానికి నెలలో ఒకసారి చేయడానికి ఏంటి వ్యత్యాసం? రోజు చేస్తేనేమో నీట్ గా వస్తుంది, చదువుగా చేసేయగలము. ఎప్పటికప్పుడు దేవుడితో కాంటాక్ట్ ఉంది. ఎప్పుడన్నా ప్రార్థన ఉంది, రోజు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎలా ఉంటుంది? నెలకో సంవత్సరానికి ఒకసారి ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది? రోజు స్నానం చేస్తూ నువ్వు ఎలా ఉంటావు? వారానికి ఒకసారి స్నానం చేస్తూ నువ్వు ఎలా ఉంటావు? దేవుడు అనే ఆ యొక్క వాక్యమును ప్రతిరోజు కూడా మనము అనుభవించాలి క్రియలతో. ఓకే. సామెతలు 22వ అధ్యాయము 29. సామెతలు 22:29. తన పనిలో నిపుణత గలని వారిని చూస్తుగా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజులు ఎదుటనే నిలుచును. చూడండి, నిపుణత. నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటేనే నువ్వు ప్రార్థనలో లేక దేవుడిచ్చిన యొక్క ప్రార్థన అను తలాంతులో ఏమొస్తుంది? నీకు నిపుణత వస్తుంది. నువ్వు ప్రవచించటం ప్రతిరోజు లేకపోతే దేవుడి యొక్క ఆత్మ ప్రకారం ఫ్రీక్వెంట్ గా నువ్వు ప్రవచిస్తూ ఉంటేనే ఆ ప్రవచన వరంలోనే నీకు నిపుణత్వం వస్తుంది, నైపుణ్యత. అలాగే నువ్వు వాక్యం చెప్తూ ఉంటేనే నీకు వాక్యంలోనే నైపుణ్యత వస్తుంది. అలా కాకుండా ఎప్పుడో అమావాస్యకు ఒకసారి, పౌర్ణమికి ఒకసారి, అంటే నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి చేసాం అనుకోండి, నైపుణ్యత వస్తుందా? వంట రోజు చేస్తూ ఉన్నప్పుడు ఆ స్మెల్ బట్టి కూడా మనం ఉప్పు కారం ఎక్కువైందో తక్కువైందో కూడా చెప్పగలం, ఎప్పుడెప్పుడో చేస్తే. సో ఆ వాక్యము మనం డైలీ ప్రవర్తిస్తూ ఉంటేనే దాంట్లో ఆ వాక్యంలోని నైపుణ్యత, నిపుణత మనకి అవలంబించుకోగలం. సో ప్రతిరోజు వాక్యం చదవండి, ప్రతిరోజు ప్రేయర్ చేసుకుంటేనే మనము ఆ యొక్క వాక్యంలో అయినా సరే, ఆ యొక్క ప్రార్థనలో అయినా సరే తరోగా ప్రాక్టీస్లో మనం ఉంటాం. రెండవది, మొట్టమొదటి అర్థమైందా? ప్రతిరోజు ఒక పనిలాగా మనము డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. రెండవది, సామెతలు 15:22. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న యెడల ఉద్దేశములు దృఢపడును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న యెడల ఉద్దేశములు దృఢపడును. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. దేవుడి యొక్క పని మనం చేసినప్పుడు ఎవరైనా సరే అది దైవికంగా మనకు ఒక ఫీడ్బ్యాక్ లేకపోతే ఒక దైవికంగా ఒక ఆలోచన ఇస్తే మనము ఎలా వెళ్ళాలనేది మనకు తెలుస్తుంది. అలా కాకుండా ఒంటి కొమ్ములాగా ఉన్నాం అనుకోండి, మనకి ఎవరు ఆలోచన చెప్పలేదు అనుకోండి, ఎలా ప్రేయర్ చేసుకోవాలో తెలియదు, ఎలా వాక్యం చదవాలో తెలియదు, ఎలా దేవుడి యొక్క పని చేయాలో తెలియదు. సో ఆత్మీయమైన సహవాసం మనకు కావాలి. ఓకే. మన చుట్టూ కూడా సినిమాలు చూసి లేకపోతే అల్లరితో కూడిన ఆటపాటలు అలవాట్లు ఉన్న ఫ్రెండ్స్ మధ్యలో మనం ఉన్నాం అనుకోండి, మనకు కూడా ఎలాంటి ఆలోచనలు వస్తాయి? వాళ్ళతో పాటు నేను కూడా సినిమాకి వెళ్తా, వాళ్ళతో పాటు నేను కూడా ఈ జోక్స్లో సరస్వతులతో పార్టిసిపేట్ చేయొచ్చు. టైం హ్యాపీగా, అసలు టైం అంటూ తెలియకుండానే గడిచిపోతుంది. అదే ప్రార్థన అను సహవాసంతో ఉన్నాం అనుకోండి, వాళ్ళందరూ ప్రార్థన చేసుకుంటున్నారు, ఆ యొక్క ఆత్మీయ సహవాసం బట్టి మనకు కూడా ప్రేయర్ చేసుకోవాలనే ఆలోచన వస్తుంది. సో దైవికమైన సహవాసము కావాలి. అది రెండోది. మూడోది,
యాకోబు 4:6. కాదు గాని ఆయన ఎక్కువ కృప ఇచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి వీరులకు కృప అనుగ్రహించును అని. చాలండి. దేవుడి యొక్క తలాంతులను మనలో వృద్ధి కలగాలంటే మనం ఎలా ఉండాలి? దీన మనస్కులు, వినయము విధేయత కలిగి ఉండాలి. అలా కాకుండా దేవుడు మనకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు కదా అని మనం అహంకారము గర్వము కనపరిస్తే ఏమవుద్దండి? ఈ యొక్క 6వ వచనంలో రాస్తుంటది, అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు. అదే మనం వినయము కలిగి తగ్గింపు స్వభావం కలిగినట్లయితే దేవుడిచ్చిన ఆ యొక్క కృపను బట్టి దేవుడిచ్చిన యొక్క తలాంతులు మనం చక్కగా కూడా నెరవేర్చుకోగలము, ఆ యొక్క పని చేయగలము. సో నీలో ఉన్న తలాంతు వృద్ధి కలగాలంటే నీలో ఎప్పుడు కూడా అహము లేకపోతే గర్వం అనేది నీ దరిదాపుల్లో కూడా రాకూడదు. మత్తయి సువార్త 14:29. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ దేవుడు పిలిచిన వెంటనే రావటం చూడండి. ఆ యొక్క సముద్రంలో ఆ యొక్క దోణి మీద పేతురు గారు ఉన్నారు. దేవుడు పిలిచినప్పుడు పేతురు ముందు ఆయనకేం ఆలోచించుకోకుండా చక్కగా బోటు దిగేసి వెళ్ళిపోయాడు దేవుని దగ్గరికి. దేవుణ్ణి చూస్తూ దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇది మీకు తెలుసు కదా. కానీ నేను బోటు దిగిన వెంటనే వేసే మొట్ట అడిగే సముద్రంలో పడిపోతా అని కనుక అనుకున్నట్లయితే కనుక సముద్రంలో ఫస్ట్ స్టెప్లోనే మునిగిపోయేవాడుగా. కానీ దేవుడు చూస్తూ వెళ్ళి ఉన్నాడు కాబట్టి కొద్ది దూరమైనా సరే నడిచాడు. ఆ తర్వాత పక్కన ఉన్న గాలి శబ్దానికి అలల శబ్దానికి అతను తన యొక్క చూపు దేవుడి వైపు నుంచి మళ్ళీ పక్కనున్న శ్రమల వైపు మళ్ళింది కాబట్టి మునిగాడు. అదేదో ఫస్ట్ స్టెప్లోనే దేవుడి వైపు కాకుండా అలల వైపు గాలి వైపు ఆ యొక్క శబ్దం వైపు చూసినట్లయితే ఫస్ట్ మునిగిపోయాడు కదా. దేవునికి ఏదన్నా ఒక పని చెప్పినప్పుడు నీ యొక్క సొంత శ్రేయస్సు, నీ మేలు, నీ యొక్క కంఫర్ట్ జోన్ ఇలా ఉంటే బాగుంది, చక్క 4 గోడల మధ్య నా పని నేను చేసుకుంటున్నాను. ఇలాంటిది మనకి అనువుగా ఉన్న ఆ యొక్క పరిసరాలను ఎంపిక చేసుకొని మన దేవుడికి పని చేయటం కాదు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, ఏ పని చేయమంటే ఆ పని చేయాలి. అందుకాకుండా ఇక్కడే ఉంటా, ఇదే బాగుంది, ఇక్కడ కూర్చొని దేవుడి పని చేసేస్తా. అలా అనుకున్నట్లయితే మిషనరీస్ ఈ యొక్క దేశానికి ఎందుకు వచ్చుంటారు? ఎక్కడెక్కడో ఏదేదో దేశంలో, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, అమెరికా, ఇంకా ఎక్కడెక్కడో దేశాల్లో ఉండి వాళ్ళందరూ కూడా వేరే దేశాల్లోకి వెళ్ళిపోయి భాష కాని భాష, దేశం కాని దేశం, మళ్ళీ ఫుడ్ దొరకతో, ఏదైనా సరే లాంగ్వేజ్ ప్రాబ్లం, ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ప్రతి దాంట్లో దేవుడి యొక్క పని వాళ్ళందరూ చేశారు. కాబట్టి ఈరోజు మన చేతుల్లో దేవుడి యొక్క బైబుల్ మన చేతుల్లోనికి వచ్చింది. అలా కాకుండా నా దేశంలో నేను ఉంటా, నా యొక్క పరిసర ప్రాంతాల్లో మాత్రమే నేను ఎరిగిన ఆ దేవుని గురించి వాక్యం ప్రకటిస్తా, ఇన్నాళ్ళు ఉంటారు ఇన్నాళ్ళు ఉంటారులే అని తన యొక్క కంఫర్ట్ జోన్లో ఉన్నట్లయితే ఈనాడు మిషనరీస్ వేరే దేశానికి వెళ్ళిపోయి సత్యసువార్త ప్రకటించేవాళ్ళు కాదుగా, మనకంటూ ఈ యొక్క బైబిల్ చేతికి వచ్చేది కాదుగా. ఎప్పుడు కూడా నీ సేఫ్టీ, నీ ఇష్టానుసారంగా నువ్వు దేవుడు పని చేయటం కాదు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, ఏ పని చెప్తే ఆ పని చెయ్యాలి. నెక్స్ట్ ఇంకోటి సామెతలు 4:7. జ్ఞానం సంపాదించుకున్నదే జ్ఞానమునకు ముఖ్యాంశం. ఈ సంపాదన అంతరించి బుద్ధి సంపాదించుకుని. ఎలా అయితే ట్రైన్ చేస్తూ ఉంటే దాంట్లో మనము నైపుణ్యత పొందుతాము, అలాగే దేవుడి యొక్క జ్ఞానాన్ని అభ్యసించిన కొలది ఆ జ్ఞానంలో మనం ఇంకా చాతుర్యత కలిగి ఉంటాం. ప్రార్థన చేస్తూ ఉన్నది కొలది ఆత్మదేవుడు మన పక్షాన నుండి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అసలంటూ ప్రార్థన చేయకుండా డైరెక్ట్ గా ఆత్మదేవుడు మనం దర్శిస్తాడా? అసలంటూ బైబిల్ చదవకుండా ఎప్పుడో ఒకప్పుడు రేర్ కేసెస్ లో బైబిల్ తీస్తే ఎమ్మటే వాక్యం అర్థమైపోద్దా? అలా కాదు. మీరు అభ్యసించాలి దేవుడి యొక్క వాక్యాన్ని, అభ్యసించాలి దేవుడి యొక్క ప్రార్థనని, అభ్యసించాలి దేవుడి యొక్క క్రియలను, దేవుడు చెప్పిన మాటను ప్రవర్తించడానికి మనం అభ్యాసం కలిగి ఉండాలి. అలా నేర్చుకునే హృదయం మనకు ఉన్నట్లయితే దేవుడు మన పట్ల బోధకుడుగా ఉండి ప్రతిదీ కూడా
నేర్పిస్తూ ఉంటాడు. అప్పుడు ఒక తలాంతు తర్వాత ఇంకోటి, ఆ ఒకటి తర్వాత ఇంకోటి, అలా దేవుడు అడిషనల్ గా మనకి ఇస్తూ ఉంటాడు. అభ్యాసం చేయకుండా చక్కగా ఈజీగా ఉన్న చోట ఉంటాను అనుకుంటే దేవుడు మనకి ఏది కూడా ఇవ్వడు. సామెతలు 27:17. ఇనుము చేత ఇనుము కలిగినప్పుడు అట్లు ఒకడు తన చెరిగానిని వివేకము పుట్టించును. ఇనుము చేత ఇనుము, చూడండి ఎటువంటి సహవాసం కలిగి ఉండాలి? ఆత్మీయత ఉన్నవాడు మళ్ళీ తిరిగి ఆత్మీయత ఉన్నవాడి యొక్క సహవాసం, ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తే అప్పుడు వాడిలో ఉన్న ఆ యొక్క ఆత్మీయత వృద్ధి చెందుతుంది. అపోస్తల బోధ యందు, రొట్టె విరుచుట యందు సహవాసం కలిగి ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎలా అయితే ఇప్పుడు ఐరన్ టు ఐరన్ చేస్తేనే దాని పట్ల ఇలా వేడి పట్టడం కానీ, ఆ యొక్క పరికరం తయారు చేయబడటం కానీ జరుగుతుంది. అలా కాకుండా చన్నీళ్ళకి తీసుకొచ్చి వేడి నీళ్ళు తెచ్చినా, వేడి నీళ్ళు తీసుకొచ్చి చన్నీళ్ళు తెచ్చినా ఏదవుద్ది? ఏమవుద్ది? అలాగే మనలో ఉన్న ఆత్మీయ స్థితి తీసుకొచ్చి లోకంలో ఉన్న ఫ్రెండ్స్తో కలిసామనుకోండి, ఏమవుద్ది? మనలో ఉన్న ఆత్మీయత చల్లారిపోద్ది, వృద్ధి చెందదు. ఓకే, స్పిరిచువల్ ఫ్రెండ్షిప్ అనేది ఎప్పటికీ కూడా చాలా అవసరం. 1 కొరింథీయులు 9:25. 1 కొరింథీయులు 9:25. మరియు పందిమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షేమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము. డిసిప్లిన్ అవసరం. దేవుడి యొక్క మందిరంలోనికి లేకపోతే దేవుడి యొక్క పని చేయడానికి కూడా ఒక క్రమము అవసరం, ఒక క్రమశిక్షణ అవసరం. డిసిప్లిన్ లేకుండా దేవుడి యొక్క పని ఏది కూడా మనము సవ్యంగా చేయలేం. ఏదైనా సరే మితముగా ఉండాలి, క్రమముగా ఉండాలి. ఇప్పుడు అధికమైన ఆహారం తీసుకుంటే ప్రేయర్ చేయడానికి బాడీ సహకరించదు. అలాగే లోకంలో ఏదైనా సరే, కోపమైన ఇటువంటి లోకంలో లక్షణాలు ఏదైనా సరే అవసరానికి మించి, పరిస్థితులకు మించి కనుక మనం హృదయంలో పెట్టుకున్నాం అనుకోండి, హృదయం అంతా కూడా గలిబిలి అవుతుంది. అప్పుడు ఆత్మీయ స్థితిలో నిలకడంటూ ఉండదు, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది మన యొక్క హృదయం. ఎప్పుడైతే పరుగు పందెం ఆ యొక్క అథ్లెటిక్ ఉన్నాడు అనుకోండి, వాడు పరుగు పందెం చేసినట్లయితే ఆ యొక్క గురి యొద్దకు మాత్రమే అతని యొక్క దృష్టి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ, అంటే ఏ ఒక్క డైరెక్షన్లో కానీ వాడు చూడడు. పరుగు పందెంలో విన్ అవటం మాత్రమే అతని యొక్క లక్షణం. మనం కూడా దేవుడికి పని చేసినప్పుడు దేవుడి మీద మాత్రమే మన యొక్క దృష్టి పెట్టాలి తప్ప, లోకం వైపు దృష్టి పెట్టి ఆత్మీయతలో పరిగెడితే ఫస్ట్ ప్రైజ్ కానీ అసలు కనీసం చివరి వరకు పరిగెత్తగలమా? డిసిప్లిన్, క్రమము, మితము అనేది ఆత్మీయ స్థితిలో చాలా ముఖ్యమైనది. రోమియోలు 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయన సమర్పించుకొనుడని దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. చాలా మంది ఏమంటారు, బాగా ప్రార్థన చేసుకుంటే చాలే, దేవుడే మన దేహాన్ని ఆయనే చూసేసుకుంటాడు అని అనుకుంటాం. అంతేనా? బాగా ప్రార్థన చేసుకున్నాం, ఏం కాదులే, మనం మంచిగా తినేద్దాం, దేవుడే చూసుకుంటాడులే అని అనుకుంటాం. అది కరెక్టేనండి? కాదు. మన యొక్క ఆత్మీయ స్థితిని ఎంత బాగా చూసుకోవాలో అలాగే మన దేహాన్ని కూడా అంతే బాగా చూసుకోవాలి. మన యొక్క దేహమును దేవునికి సజీవ యాగముగా సమర్పించవలసి ఉన్నది. మన దేహంలో అనారోగ్యం ఏదన్నా సరే, ఫ్రూట్ కానీ ఫ్లవర్ కానీ చెడిపోతే, వాడిపోతే అది తీసుకెళ్ళి నైవేద్యంగా ఇస్తారండి ఎవరన్నా? మరి మన దేహాన్ని మాత్రం దేవుడికి ఎలా ఇస్తాం? సో నీ యొక్క ఆత్మీయ స్థితి ఎలా కాపాడుకుంటావో అలాగే నీ యొక్క శరీరమును కూడా అంతే చక్కగా కాపాడుకోవాలి. పరిశుద్ధత కలిగి దేవుడి యొక్క క్రమము, క్రమశిక్షణ కలిగి కూడా నీ యొక్క దేహంలో ఉన్న ప్రతి అవయము సజీవ యాగముగా దేవుడికి సమర్పించాలి. సో నీ యొక్క ఆరోగ్యం మీద కూడా అంతే విధముగా దృష్టి పెట్టు. 1 పేతురు 4:10.
దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒకనికొకడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. దేవుని యొక్క తలాంతు నీలో ఉన్నప్పుడు ఒకరికొకరు హెల్ప్ ఈచ్ అదర్, సహవాసము ఉన్నది. ఒకరు ఎప్పుడైనా సరే బలహీనంగా ఉన్నప్పుడు దేవుడి కృపలో మనకున్న తలాంతును బట్టి ఆ బలహీనంగా ఉన్న వాళ్ళని మనం బలపరచబడాలి. అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి. ఒకరికొకరికి ఉపచారం చేసుకునవలసి ఉన్నది. ఇలా చేస్తూ ఉంటే ఇలా సుమారు 10 రకాల కారణాలు లేకపోతే 10 రకాల వేస్ మాట్లాడాం, మార్గములు 10 చెప్పాను. ఓకే, దీంట్లో ఒక్కటైనా సరే నువ్వైనా నేనైనా పాటిస్తున్నావా? ఆలోచన చేసుకోండి. అలా పాటించకపోకుండా ఏదైనా పని దేవుడి పని చేయకుండా ఉండి కూడా దేవుణ్ణే కఠినాత్ముడుగా అన్యాయస్తుడుగా దేవుడు తీర్పు తెచ్చే ఆ యొక్క క్రమమే తప్పు అన్నట్లు మనకున్న ఆ యొక్క సోమరతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి దేవుణ్ణి ఒక అన్యాయస్తుడుగా ఆయన మీద నేరం మోపే ఆ యొక్క నీచమైన స్థితిలోనికి మన యొక్క విశ్వాస స్థితి ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. అలా వెళ్ళినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు యొక్క కృపలో నీకు ఇచ్చిన తలాంతును దేవుడు తిరిగి వెనక్కి తీసేసుకొని నిన్ను చీకటిలోనికి అగ్నిగుండంలోనికి దేవుడు నిన్ను పంపించేస్తాడు. రెండో అవకాశం అంటూ లేదు. నీ యొక్క తలాంతును నువ్వు దాచిపెట్టినట్లయితే, నీ తలాంతును దాచిపెట్టి నీ హృదయమును తవ్వి దాని లోపల దాచిపెడితే గనక నీ తలాంతుని ఇంకా నువ్వు తీర్పులోనికి వచ్చిన తర్వాత దేవుడు నిన్ను చీకటి అగ్నిగుండంలోనికే వేస్తాడు. నీకు రెండో అవకాశం అంటూ లేనే లేదు. సో భూమి మీద ఉన్న నీ యొక్క ఆయుష్ కాలంలోనే దేవుడు నీకు ఒక్క తలాంతు ఇచ్చినా సరే ఆ ఒక్క తలాంతు ప్రకారము నీ యొక్క సామర్థ్యత ప్రకారము లాభము అంటూ ఆశించకుండా పని మాత్రము నిస్వార్థముగా నువ్వు చేయవలసి ఉన్నది. అప్పుడే దేవుడు నీ పట్ల సంతోషిస్తూ ఉంటాడు. ఆయన యొక్క సంతోషంలో కూడా దేవుడు నీకు పాలు ఇస్తాడు. యజమానుడి యొక్క సంతోషంలో పనివాడికి పాలు ఇస్తాడు. ఓకే, బాస్ కి ₹1,00,00,000 లాభం వచ్చింది, ఎమ్మటే అతనుకున్న పని వాళ్ళందరికీ పిలిచి ₹1,00,00,000 ఇచ్చేస్తాడా? కానీ మన యజమానుడు అలా చేస్తాడు. యజమానుడికి ఏదైతే కలిగి ఉన్నదో ఆయన కలిగినది యావత్తు కూడా ఆయన కింద పనిచేసే ఆ యొక్క దాసులకి దేవుడు ఉచితముగా ఇస్తాడు. అంత కృప కలిగిన దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి దేవుడి యొక్క పని నిస్వార్థముగా చెయ్యండి. ఈ వాక్యం దేవుడు మన హృదయాల్లో ఫలించి వృద్ధి చేయను గాక. ఆమేన్.